కాదు, నా బాధ చెప్పుకుందామని. ఎవరు నువ్వు? పైలట్ ని. పైలట్ అయితే మరి విమానం ఏది? వెనక చక్రంలో గాలిపోయి ఎద్దును గుద్దాను, పోలీసు వాళ్ళు పట్టుకెళ్లారు. విమానంతో ఎద్దునెట్టా గుద్దేవయ్యా బాబు? నా బొంద విమానంతో ఎద్దినట్లు గుత్తారండి, మీకేమైనా మతిపోయిందా? విమానం అంటే సైకిల్. ఏందోలే నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఇంతకీ ఎవరు నువ్వు? అయ్యా, నేనొక రచయితను. రచయితవా? 4 ఏళ్ల క్రితం నా కథ పాత బాకి తమ పేపర్లో వచ్చేయింది. ఇంతవరకు మీరు డబ్బులు పంపించలేదు. ఇప్పటికి మీ ఆఫీస్ చుట్టూ 60 సార్లు తిరిగాను. చాలా కష్టాల్లో ఉన్నాను. ఈ ట్రిప్ డబ్బులు ఇవ్వకపోతే ఇక్కడి నుంచి చచ్చినా కదలను. కనికరించండి. కథ పేరేంటన్నావు? పాత బాకీనా? అదే, నా కర్మగాల ఆ పేరు పెట్టాను. తథాస్తు దేవతలు దీవించారు. చాలా అవసరాల్లో ఉన్నాను. ఇంటి కట్టుకోలేక ఒక చిన్న పెంకుటింట్లోకి మారిపోయాను కూడా. అట్టా మాకు చెప్పకుండా ఇల్లు మారిపోతే ఎట్టగయ్యా? నీ పేరేంటన్నావు? వినాయకరావేనా? కాదు, పైలట్. అది నా పెన్ నేమ్. పైలట్. ఇందులో పాయేది? ఇది. ఇందులో పైలట్ చూపించు. ఇదిగో. ఏ తారీఖును పంపించాం? 16/8/85. చూసావా, ఏడాది క్రితం పంపించాం. అడ్రస్ మారిందని తిరిగి వచ్చింది. అది మా తప్ప? పోనీ ఇప్పుడు ఇవ్వండి, వచ్చానుగా. మరి నువ్వే పెసరట్టు అని. పైలట్ అండి. అదేలే, అది మాకెట్టా గుర్తు. మా పీని గారికి అడ్రస్ ఇచ్చిపో, రేపే మనీ ఆర్డర్ చేసేస్తాం. రే అబీబు, అయ్యగారు అడ్రస్ ఇస్తారు, రాసుకో. అయినా ఎవరు పడితే వాళ్ళ గదిలోకి ఇలా దూసుకొచ్చేస్తుంటే నువ్వు బయట ఏం చేస్తున్నట్టు? సీ మీరు లాభం లేదయ్యా. నిన్ను పీకి బారేసి ఎవరైనా మంచి గోర్ఖాన్ని ఎట్టుకోవాల్సిందే. మీరు కాస్త ఆల్లో ఉండండి సార్, అయ్యగారితో మాట్లాడాలి. ఏముంది నాతో మాట్లాడడానికి? ఏట్రా రాజుగా, గోర్ఖావుని పెట్టుకుంటావా? ఆ ముఖం చూడు, పాలపద్దులు రాసిన పాత క్యాలెండర్లా ఎట్ట తగలడిందో. ఏట్రే, మర్చిపోయావా? పాపీసం. వద్దు, అరవద్దు, అందరూ వింటారు. ఇంటారులే. ఎల్లు, ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. ఓసారి ఎల్లు చెప్తా. రాజుగా, ఇది అన్యాయంరా. నోర్మియేషా, ఎవరు తోడొచ్చాడే అని. ఎల్లొచ్చా, చాలు చాలు బాబో చాలు. ఎక్కడికి రా? ఓ రూమ్ అద్దెకి తీసుకున్నాను రా. ఏ, మా ఇంట్లో నీకు ఇబ్బందిగా ఉందా? అలా కాదు, నేను విడిగా ఉండటమే మంచిదని. ఎవరికి మంచిది, నీకా మాకా? అందరికి. ఏడ్సేవలే రాస్కెల్, పిచ్చి పిచ్చి వేషాలేక ఆ పెట్టిటి. ఆ గది కూడా ఓ 10 కాపురాలు ఉండే ఇంట్లో చిన్న గది బాబు. మీరు ఉండలేరు బాబు అంటే వినిపించుకోవడం లేదు. హబీబ్, వీడొట్టి మొండి ఘట్టంలేండి. వీడి సంగతి నాకు బాధ తెలుసు. ఆ పెట్టి